హాయ్ ఎవరివన్, గుడ్ ఈవినింగ్. హాయ్ అన్న. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్? నో అన్న. సిఎస్ఎస్ అందరూ చూసుకొని వచ్చారా? కొన్ని ఎస్ అన్న. క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, ఆన్సర్ చేయాలి, అందరూ ఆన్సర్ చేయాలి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్, కంటైనర్ ఫ్లూయిడ్ గురించి, టైపోగ్రఫీలో వచ్చే సమ్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్, కలర్స్లో ఉండే సమ్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎస్టర్డే క్లాస్లో సమ్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ చూసాం. ఇప్పుడు ఆ క్లాసెస్ని ఓవర్ రైడ్ చేయడం ఎలాగా అనేసి చూద్దాం ఒకసారి. ఆ క్లాసెస్ని మనం మన ఓన్గా మనకి చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేంజ్ చేసుకుంటాం? సేమ్ ఎస్టర్డే ఇండెక్స్ ఫైలే కాపీ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి లాస్ట్ క్లాస్లో మనకు టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వార్నింగ్ ఇలాంటివి కొన్ని యూస్ చేసాం మనం. ఇక్కడ మనకు టెక్స్ట్ ప్రైమరీ ఇచ్చాం. టెక్స్ట్ ప్రైమరీ కలర్ ఇలా వచ్చింది, బట్ నాకు ఈ కలర్ అనేది ఇంకా ప్యూర్ బ్లూగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్యూర్ బ్లూగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తాం, ఇక్కడ యూజ్ చేసిన ఒక క్లాస్ నేమ్ చూస్తాం. ఇక్కడ ఏం యూజ్ చేసాం? టెక్స్ట్ ప్రైమరీ యూజ్ చేసాం. సేమ్ ఇదే సెలెక్టర్ తీసుకోవాలి. సేమ్ ఇదే సెలెక్టర్ తీసుకొని ఇక్కడ ఎక్స్టర్నల్ ఫైల్లో ఉన్న వాల్యూని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ ఎక్స్టర్నల్ వాల్యూని మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ దీని తర్వాత ఎక్స్టర్నల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంటర్నల్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ రియల్ టైం ప్రాజెక్ట్లో ఇంటర్నల్ ఒక కొన్ని క్లాసెస్ మాత్రం అప్డేట్ చేయాలంటే ఇంటర్నల్ యూజ్ చేయడం బెస్ట్. బట్ ఎక్కువగా ఉన్నాయి చేంజెస్ అనుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ మన ఓన్ డిఫైన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ తీసుకొని దాంట్లో ఓవర్ రైట్ చేస్తాం. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ ప్రైమరీ కలర్ మార్చాలనుకుంటున్నాం. సేమ్ సెలెక్టర్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రైమరీ కలర్ బ్లూ కలర్, థిక్ బ్లూ కావాలనుకుంటున్నా ఇలా తీసుకుంటాం. లేదనుకోండి ఇక్కడికి వెళ్తాను, థిక్ బ్లూ. నా సీ దిస్. ఇప్పుడు ఇక్కడ సేమ్ సెలెక్టర్ ఉంటుంది, టెక్స్ట్ ప్రైమరీ అనేసి ఇక్కడ ఉంటుంది. ఏదైతే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది, ఏదైతే చివరిలో ఉంటుందో దాని వాల్యూ అనేది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు చూడండి మనకు కలర్ మారింది. ఇక్కడ ఉండేది చూడండి స్ట్రైప్ అయిపోయింది. స్ట్రైప్ అయిపోయిందంటే ఇది అప్లై అవ్వట్లేదు, ఇది అప్లై అవుతుంది. ఇక్కడ క్రాస్ మార్క్ వచ్చిందంటే ఇది అప్లై అవ్వట్లేదు, ఇది అప్లై అవుతుంది అనేసి దాని మీనింగ్. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్ ఇక్కడ? ఇలా మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అంటే మనకు కావాల్సిన క్లాసెస్ వాల్యూస్ని మనం మార్చుకోవాలంటే, క్లాసెస్ యొక్క ప్రాపర్టీస్ మనం మార్చుకోవాలంటే ఇలా మనం మార్చుకోవాలి. ఓకే, ఇది ఎక్స్టర్నల్, దీన్ని ఉండేది మారాలనుకోండి దీని తర్వాత మనం రాసుకోవాలి. ఇక్కడ ఎక్స్టర్నల్ రాసుకోవచ్చు, ఇంటర్నల్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఇవాళ ప్రీ డిఫైన్ క్లాసెస్ చూద్దాం. నెక్స్ట్ కొద్దిగా డౌన్కి వస్తే మనకు యూటిలిటీస్ అనేసి ఉంటాయి. ఇదే సెక్షన్లోనే, ఇదే దాంట్లోనే బూట్స్ట్రాప్ ఫర్ ట్యుటోరియల్ అనే హెడ్డింగ్ లోపలే కొద్ది ఎండింగ్ వస్తే యూటిలిటీస్ ఉంటాయి. ఈ యూటిలిటీస్ కూడా చూడండి. యూటిలిటీస్లో బార్డర్ అనే క్లాస్ ఉంది, బార్డర్ అనే క్లాస్. సో ఇవన్నీ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా, ఇది ఇంకొక ఫైల్ లాగా తీసుకుంటాను. index2.html. మనం బూట్స్ట్రాప్ యూజ్ చేయాలంటే సిఎస్ఎస్ లింక్ అండ్ జావాస్క్రిప్ట్ లింక్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే, నౌ ఇక్కడ యూజ్ చేసిన కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ కొన్ని తీయేస్తున్నా. ఇక్కడ కంటైనర్ పెట్టుకుంటున్నా, ఇవన్నీ తీయేస్తున్నా. ఇప్పుడు మన ఓన్ డిఫైన్గా మనం అప్లై చేద్దాం. ఇప్పుడు నేర్చుకునేట్టు అప్లై చేద్దాం. ఒక డివ్, పేరెంట్ డివ్ తీసుకుంటున్నా. ఆ పేరెంట్ డివ్లో ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా, వెల్కమ్ టు సిఎస్ఎస్ క్లాసెస్. ఒక పారాగ్రాఫ్, లోరెమ్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటంటే బార్డర్ అనే ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు బార్డర్ అనే క్లాస్ నేమ్ రాయడం వల్ల ఏమవుతుందంటే బార్డర్ అప్లై అయిపోద్ది. బట్ ఆ బార్డర్ ఏం అప్లై అవుతుంది అంటే బ్లాక్ కలర్ అప్లై అవుతుంది. డిఫాల్ట్గా టెక్స్ట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అప్లై అవుతుంది. 1 పిక్సెల్ అప్లై అవుతుంది, 1 పిక్సెల్ విడ్త్. సీ దిస్, చూడండి
1 పిక్సెల్ అంత విడ్త్ అప్లై అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ కలర్ అంటే గ్రే కలర్ టైప్లో వస్తుంది. టెక్స్ట్ కలర్ కాదు, దానికంటూ డిఫాల్ట్గా గ్రే కలర్ అప్లై చేసి ఉంటారు. ఆ కలర్ మార్చుకోవాలనుకుంటే ఇదే బార్డర్ని మనం ఇంటర్నల్ రాస్తాం. డాట్ బార్డర్. ఇక్కడ ఏం చేస్తాం, బార్డర్కి ఏ ప్రాపర్టీ అప్లై చేసి ఉంటాం, బార్డర్ అనే ప్రాపర్టీని అప్లై చేసి ఉంటాం. బార్డర్ విడ్త్ మారుస్తున్నా, కలర్ మారుస్తున్నా, అండ్ సాలిడ్ అండ్ నాట్ ఇంపార్టెంట్ కూడా రాయాలి. ఎందుకంటే అక్కడ ఉండేది ఓవర్ రైడ్ అవ్వాలంటే కంపల్సరీ ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ పెట్టుకోండి. నో సీ దిస్, అక్కడ ఉండే వాల్యూస్ అప్డేట్ చేయాలనుకుంటే సేమ్ ఇదే బార్డర్కే నేను విడ్త్ మారుస్తున్నా, కలర్ మారుస్తున్నా, అండ్ స్టైల్ కూడా మారుస్తున్నా, అంటే బార్డర్ స్టైల్ కూడా మారుస్తున్నా. ఇలా అప్డేట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నాకు బార్డర్ ఇచ్చాం, ఓకే. బార్డర్ నాకు అన్ని సైడ్స్లో వద్దు, టాప్లో వద్దు అనుకుంటున్నా, బార్డర్లో వద్దు అనుకుంటున్నా, ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బార్డర్ టాప్ 0, అదేవిధంగా బార్డర్ బాటమ్ 0, బార్డర్ టాప్ 0 క్లాస్ నేమ్, ఇది బార్డర్ బాటమ్ 0 క్లాస్ నేమ్. నా సిరీస్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ బార్డర్ ఓవర్ రైడ్ అవుతూ ఉంటుంది మనకు. ఇక్కడ ఏం చేద్దామంటే మనం, సో జస్ట్ సింపుల్గా నేను తీయేస్తున్నా, ఇది మళ్ళీ కావాలంటే చూద్దాం. ఓకే, బార్డర్ ఇచ్చాను, బార్డర్ టాప్ 0, బార్డర్ రైట్ 0 ఇచ్చాం. నా సీస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టాప్లో లేదు చూడండి, టాప్లో లేదు, బాటంలో కూడా లేదు. అదేవిధంగా ఓన్లీ బార్డర్ టాప్ మాత్రమే కావాలనుకుంటున్నా, బార్డర్ టాప్ మాత్రమే కావాలంటే బార్డర్ టాప్ అనే క్లాస్ నేమ్ రాస్తే సరిపోద్ది. బార్డర్ టాప్ అనే క్లాస్ నేమ్ రాస్తే సరిపోద్ది, ఓన్లీ టాపే వస్తుంది. చూడండి, ఓన్లీ టాప్లో బార్డర్ వచ్చింది. అదేవిధంగా బార్డర్ ప్రైమరీ కలర్స్ అనమాట. బార్డర్ కలర్స్ ఇవ్వాలంటే బార్డర్ ప్రైమరీ, బార్డర్ సక్సెస్, బార్డర్ డేంజర్ ఇలా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి బార్డర్ లెఫ్ట్ కూడా, బార్డర్ లెఫ్ట్ కూడా కావాలనుకుంటున్నాం. సీస్ బార్డర్ లెఫ్ట్, బార్డర్ టాప్, బార్డర్ లెఫ్ట్, బార్డర్ టాప్, ఏ సైడ్ కావాలనుకుంటే ఆ సైడ్ బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ లెఫ్ట్ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ బార్డర్ కలర్ ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు. ఓకే, ఏ క్లాసెస్ ఇక్కడ ఉన్నాయి ఇవి మీరు, అంటే నేను 1, 2 చెప్తాను, మీరు అన్నీ ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. బార్డర్ ఇచ్చాం, బార్డర్ 0 ఇచ్చాం, అంటే బార్డర్ 0 అంటే బార్డర్ ఏం అప్లై అవ్వదని దాని మీనింగ్. బార్డర్ టాప్ 0 అంటే టాప్లో ఉండే 0 అవ్వాలనేసి. బార్డర్ రైట్ 0 అంటే రైట్ సైడ్లో ఉండకూడదు అనేసి బార్డర్ బాటమ్ 0 అంటే 0 మీన్స్ నో అప్లై ద బార్డర్ అనేసి దాని మీనింగ్. అదే బార్డర్ టాప్, బార్డర్ బాటమ్, బార్డర్ లెఫ్ట్ అంటే అటు సైడ్ మాత్రం అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ బార్డర్ కలర్స్. బార్డర్ ప్రైమరీ, బార్డర్ సెకండరీ, బార్డర్ సక్సెస్, బార్డర్ డేంజర్, బార్డర్ ఇన్ఫో. ఇది కంపల్సరీ బార్డర్ ఉండాలి. కలర్స్ అప్లై చేయాలంటే బార్డర్ ఉండాలి, బార్డర్ కలర్ ఉండాలి. అందుకే ఎస్టర్డే చెప్పాను, కలర్స్ని బట్టి కొట్టుకోండి అనేసి. ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, లైట్, డార్క్, వైట్, ఇవన్నీ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ అనమాట. మనకి ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. అందుకే మనకు బార్డర్కి అప్లై చేయాలంటే బార్డర్ అనేది యాడ్ చేస్తాం, టెక్స్ట్కి అప్లై చేయాలంటే టెక్స్ట్ అప్లై చేస్తాం, బటన్ అంటే బీటీని అప్లై చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బీజీ అనేసి అప్లై చేస్తాం. ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్. ఇవన్నీ మీరు వెరిఫై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పాన్ ఉంది కదా, ఓన్లీ స్పాన్కే యూజ్ చేయాలని లేదు, ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు బార్డర్ని, ఎక్కడైనా మీరు అప్లై చేయొచ్చు, దేనికైనా డివ్కైనా దేనికైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రౌండెడ్ అనమాట. రౌండెడ్ అంటే బార్డర్ రేడియస్ అప్లై ఉంటుంది. రౌండెడ్ ఎస్ఎం అంటే 4 పిక్సెల్ అప్లై అవుతుంది, రౌండెడ్ అంటే 6 పిక్సెల్ అప్లై అవుతుంది, రౌండెడ్ ఎల్జీ అంటే 8 పిక్సెల్ అప్లై అవుతుంది. అంటే కంపేర్ టు ఎస్ఎంకి తక్కువ ఉంటుంది, రౌండెడ్ అంటే మిడిల్ అనమాట. కంపేర్ టు ఎస్ఎంతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది రౌండెడ్ ఎల్జీ. ఈ రెండితో పోలిస్తే ఇది ఎక్కువగా రౌండెడ్ బార్డర్ రేడియస్ ఉంటుంది. అంటే రౌండెడ్ టాప్ అంటే ఓన్లీ టాప్ కార్నర్స్ మాత్రమే కర్వ్ అవుతాయి, టాప్ కార్నర్స్ మాత్రమే కర్వ్ అవుతాయి. రౌండెడ్ రైట్ అంటే రైట్ కార్నర్స్ మాత్రమే కర్వ్ అవుతాయి. అదే రౌండెడ్ బాటమ్ అంటే బాటమ్ కార్నర్స్ మాత్రం కర్వ్ అవుతాయి. రౌండెడ్ టాప్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ కార్నర్స్ మాత్రమే కర్వ్ అవుతాయి. అదే రౌండెడ్ సర్కిల్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే ఈ హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండేసి బార్డర్ అంటే రౌండెడ్ సర్కిల్ ఇచ్చామంటే సర్కిల్గా వచ్చేస్తుంది. అంటే దీనికి బార్డర్ రేడియస్ 50% అప్లై ఉంటుంది. ఈ రౌండెడ్ సర్కిల్కి బార్డర్ రేడియస్ 50% అప్లై ఉంటుంది. సో అందువల్ల మనకి సర్కిల్ వచ్చేస్తుంది మనకి.
రౌండెడ్ జీరో అంటే ఎక్కడైనా సరే మనకు కార్నర్స్ వచ్చి కరువుగా ఉంటాయి డిఫాల్ట్గా. అలా కరువుగా ఉండకూడదంటే రౌండెడ్ జీరో ఇచ్చేస్తే ఆ కరువు అంతా వెళ్ళిపోతాయి మనకు. బార్డర్ రేడియస్ సప్లై అవ్వదు అంతే. నెక్స్ట్ ఫ్లోట్ క్లియర్ ఫిక్స్. గుర్తుపెట్టుకోండి, ఫ్లోట్ అనేసి ఎక్కడైనా సరే ఒక పేరెంట్ లోపల ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ లెఫ్ట్ అని సప్లై అవుతూ ఉంటే దాని పేరెంట్కి క్లియర్ ఫిక్స్ ఇవ్వాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్లోట్ అనే కేసెస్లో. ఫ్లోట్ అనేది మీకు సిఎస్ఎస్లో చెప్పలేదు, బట్ అది కన్ఫ్యూజ్ అవుతానని నేను చెప్పలేదు అనమాట. ఎందుకంటే మనకి ఫ్లోట్ అనేది ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఓల్డెన్ డేస్లో ఫ్లోట్ యూజ్ చేసేవాళ్ళు. ఏదైనా మన స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా లెఫ్ట్కి వెళ్ళాలంటే ఫ్లోట్ లెఫ్ట్ అనేది రాస్తారనమాట. అదే కంప్లీట్గా రైట్కి వెళ్ళాలంటే ఫ్లోట్ రైట్ అనేసి రాస్తారు. ఇప్పుడు రెండు లెఫ్ట్ రాశాను రైట్ రాశాను అంటే కింద ఏదైనా కంటెంట్ ఉందంటే అది ఈ గ్యాప్లోకి వచ్చేస్తుంది, ఈ గ్యాప్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా గ్యాప్లోకి రాకూడదంటే ఒక పేరెంట్ తీసుకొని ఆ పేరెంట్కి క్లియర్ ఫిక్స్ రాస్తాము. క్లియర్ ఫిక్స్ అంటే క్లియర్ లెఫ్ట్, క్లియర్ రైట్ అనేసి ఉంటుంది అన్నమాట దానికి. ఈ ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తున్నా అంటే క్లియర్ లెఫ్ట్ ఇవ్వాలి, ఫ్లోట్ రైట్ ఇస్తున్నా అంటే క్లియర్ రైట్ ఇవ్వాలి. ఓకే, ఏదైతే మనకి ఇస్తున్నామో ఆ క్లియర్ సైడ్ చేయాలన్నమాట మనకి. ఈ రెస్పాన్సివ్ ఫ్లోట్స్ గురించి మనం ఆడదాం. ఈ ఎస్ఎం, ఎండి, ఎల్జీ, ఎక్సెల్ అనేసి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ సెంటర్డ్ అలైన్. ఏదైనా సరే ఒక స్ట్రక్చర్ నాట్ కంటెంట్, ఒక స్ట్రక్చర్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లోకి మూవ్ చేయాలి అంటే కొన్ని క్లాసెస్ ఉన్నాయి. ఇదే ఎంఎక్స్ ఆటో అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో అనేసి దాని మీనింగ్. ఎంఎక్స్ మార్జిన్ ఎక్స్ యాక్సిస్ అనమాట. ఎంఎక్స్ హారిజెంటల్గా ఉండేది. హారిజెంటల్ అంటే మనకు ఇలా ఉంటుంది, రైట్ టు లెఫ్ట్ ఉంటుంది మనకు. అప్పుడు రైట్ టు లెఫ్ట్ వచ్చేది ఏంది, ఓన్లీ లెఫ్ట్ రైట్ వస్తుంది. దట్స్ ద ఎంఎక్స్ ఆటో అనే క్లాస్ నేమ్ రాయంగానే మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో అనేసి అప్లై అయిపోయి ఉంటుంది. బీజీ వార్నింగ్ ఇస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ కలర్, దీనికి విడ్త్ 150 పిక్సెల్ ఇస్తున్నారు. ఒక డివ్ని ఎగ్జాక్ట్గా సెంటర్లోకి చేయాలి అనేసి అనుకుంటే లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ W25, W50, W75, W100, MW100 అంటే వీటి మీనింగ్ ఏంటంటే విడ్త్ 25% అనేసి, విడ్త్ 50% అనేసి, విడ్త్ 75% అనేసి, విడ్త్ 100% అనేసి, మ్యాక్స్ విడ్త్ 100% అనేసి. ఇవే ఉన్నాయి మనకి. W10 కావాలి, W20 కావాలంటే ఉండదు. వాళ్ళు ఏవైతే క్లాసెస్ ఇచ్చారో అవి మాత్రమే యూజ్ చేసుకోవాలి మనం. అలా విడ్త్ 25% కావాలంటే W-25 ఇవ్వండి. ఎప్పుడైనా 100% కావాలంటే W-100 ఇవ్వండి. లేదు మ్యాక్స్ విడ్త్ 100 కావాలంటే MW100 ఇవ్వండి. ఇవన్నమాట. నెక్స్ట్ హైట్ కూడా అంతే, H25, H50, H75, H100, MH100 ఇవి కూడా సేమ్ అంతే అనమాట. నెక్స్ట్ స్పేసింగ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. స్పేసింగ్ అంటే ప్యాడింగ్స్, మార్జిన్స్ ఇవన్నమాట. ఇక్కడ ఎం అంటే మార్జిన్ అనేసి, పి అంటే ప్యాడింగ్ అనేసి. ఈ బూస్ట్రా 4లో, బూస్ట్రా 5లో ఇవే క్లాసెస్ ఉంటాయి. ఎం కానీ పి కానీ ఉన్నాయంటే దట్ ఇస్ ద బూస్ట్రా 4 ఆర్ బూస్ట్రా 5 అనమాట. ఎం అంటే మార్జిన్, పి అంటే ప్యాడింగ్ అనమాట. నెక్స్ట్ టీ అనేసి యూజ్ చేస్తారు. టీ అంటే టాప్, బి అంటే బాటమ్, ఎల్ అంటే లెఫ్ట్, ఆర్ అంటే రైట్, ఎక్స్ అంటే రైట్ లెఫ్ట్ అనమాట, వై అంటే టాప్ బాటమ్ అనమాట. ఓకే, బ్లాంక్ ఇస్తే ఇవన్నీ యూజ్ చేయకుండా ఓన్లీ ఎమ్ పి ఇచ్చామంటే మార్జిన్ ఆల్ సైడ్స్ అనమాట, పి ఇచ్చామంటే ప్యాడింగ్ ఆల్ సైడ్స్ అనేది దాని మీనింగ్. ఇప్పుడు నెంబర్స్ కూడా వాడతాం. 0 అంటే 0 పిక్సెల్, 1 అంటే 4 పిక్సెల్, P-1 ఇచ్చామంటే ప్యాడింగ్ 1 అంటే 4 పిక్సెల్ ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. PT-1 అంటే ప్యాడింగ్ టాప్ 4 పిక్సెల్ అనమాట. PB1 అంటే ప్యాడింగ్ బాటమ్ 4 పిక్సెల్ అనమాట. అలా అదేవిధంగా 2 అంటే 8 పిక్సెల్, 3 అంటే 16 పిక్సెల్, 4 అంటే 24 పిక్సెల్, 5 అంటే 48 పిక్సెల్. మోర్ దాన్ 48 పిక్సెల్ మీరు ఇవ్వాలి అంటే మీరు జనరల్గా సిఎస్ఎస్లో ఎలాగైతే రాస్తారో అలా రాసుకుంటే సరిపోద్ది. బట్ ఈ వాల్యూస్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇవే యూజ్ చేయాలి మీరు. బిలో 48 పిక్సెల్ కంటే యూజ్ చేస్తున్నారు అంటే ఇవే వాల్యూస్, ఇవే క్లాసెస్ యూజ్ చేయాలి మీరు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. PT4 అంటే ప్యాడింగ్ టాప్ 4 అంటే 24 పిక్సెల్ అనేది దాని మీనింగ్. P-5 అంటే ప్యాడింగ్ 48 పిక్సెల్ ఫర్ ఆల్ సైడ్. మార్జిన్ 5, M5 అంటే మార్జిన్ ఫర్ ఆల్ సైడ్స్ 48 పిక్సెల్. ఇలా అనమాట. స్టార్ అనేది టుమారో నేర్చుకుంటాం మనం. స్టార్ అనేది ఇప్పుడు వదిలేయండి, టుమారో నేర్చుకుందాం.
టుమారో ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ మీరు చేసుకొని రావాలి. సో టుమారో నేను చెప్పిన తర్వాత టాస్క్ ఇస్తాను. ఇవాళ ఎస్టర్డే చెప్పిన క్లాసెస్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకొని రావాలి. అన్ని క్లాసెస్ అన్నీ మీకు అలవాటు అయితేనే ప్రాజెక్ట్ చేయగలరు మీరు. ఈ స్టార్ గురించి టుమారో క్లారిఫై అవుతుంది మీకు. నెక్స్ట్ షాడో. షాడో అంటే మనకి ఏదైనా సరే బాక్స్ షాడో ఉంటుంది కదా, ఆ షాడో అనమాట. షాడో నన్ అంటే షాడో అప్లై అవుతుందంటే షాడో అప్లై అవ్వదు. నన్ అంటే అప్లై అవ్వదు. షాడో ఎస్ఎం అంటే స్మాల్గా అప్లై అవుతుంది, తక్కువగా అప్లై అవుతుంది. షాడో అంటే మీడియంగా అప్లై అవుతుంది. షాడో ఎల్జీ అంటే లార్జ్గా అప్లై అవుతుంది, అంటే ఎక్కువగా అప్లై అవుతుంది అనేసి దాని మీనింగ్. నెక్స్ట్ అలైన్. అలైన్ బేస్ లైన్, అలైన్ టాప్, అలైన్ మిడిల్, అలైన్ బాటమ్, అలైన్ టాప్ టెక్స్ట్, అలైన్ టాప్ సో టెక్స్ట్ బాటమ్, ఇలాగా ఇవన్నీ అనమాట. ఇలాగ మనకు బేస్ లైన్ అంటే ఒకటే లైన్లో ఉంటుంది, అదే టాప్ అంటే కొద్ది టాప్లో ఉంటుంది, మిడిల్ అంటే సేమ్ లైన్లో ఉంటుంది, బాటమ్ అంటే బాటంలో ఉంటుంది, టెక్స్ట్ టాప్ టెక్స్ట్ లైన్. ఇవన్నీ మీరు నీట్గా ప్రాక్టీస్ చేయాలంతే. ఈ రెస్పాన్స్ ఎంబెడ్స్ అనేది మనకు అవసరం లేదు. విజిబుల్ అనమాట. విజిబుల్ ఇన్విజిబుల్ అనమాట. విజిబిలిటీ విజిబుల్, విజిబిలిటీ హిడెన్ అనేసి మనం నేర్చుకున్నాం. విజిబుల్ ఇన్విజిబుల్ అంటే విజిబుల్ అంటే కంటెంట్ కనిపిస్తుంది, ఇన్విజిబుల్ అంటే కంటెంట్ అనేది హైడ్ అవుతుంది, స్పేసింగ్ అలాగే ఉంటుంది. విజిబుల్ ఇన్విజిబుల్ అనమాట ఇది. నెక్స్ట్ పొజిషన్. ఫిక్స్డ్ టాప్ అనే క్లాస్ నేమ్ ఉంది మనకి. జనరల్గా ఏం చేస్తాం, పొజిషన్ ఫిక్స్డ్ టాప్ 0 రాస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఫిక్స్డ్ టాప్ అంటే టాప్లో ఫిక్స్ అయిపోద్ది మనకు. ఏదైనా సరే మనకు టాప్లో ఫిక్స్ అవ్వాలంటే ఫిక్స్డ్ టాప్ అనేసి ఇచ్చేయండి. అదేవిధంగా ఫిక్స్డ్ బాటమ్, బాటంలో ఫిక్స్ అవ్వాలనుకుంటే ఫిక్స్డ్ బాటమ్ అనే క్లాస్ ఇస్తే బాటంలో ఫిక్స్ అయిపోద్ది. నెక్స్ట్ స్టిక్కీ టాప్. ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ఎక్కడో మిడిల్లో ఉంది, అది టాప్కి వెళ్ళి ఫిక్స్ అవ్వాలనుకుంటే స్టిక్కీ టాప్ అనే క్లాస్ నేమ్ ఇస్తాము. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ ఐకాన్ అనమాట. ఈ ఐకాన్ కావాలంటే అండ్ టైమ్స్ సెమీకోలన్ ఇస్తే మనకు ఐకాన్ వస్తుంది ఇట్లా. ఓకే. ఇవన్నీ క్లాస్ క్లోజ్ ఇవన్నీ మనకు తర్వాత నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ ఎస్ఆర్ ఓన్లీ. ఇప్పుడు ఒక కంటెంట్కి ఎస్ఆర్ ఓన్లీ అనే క్లాస్ నేమ్ రాస్తే ఏమవుతుందంటే ఈ కంటెంట్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు, ఇది హిడెన్ అయిపోద్ది అవుట్పుట్లో. క్లాస్ టు హిడెన్ అండ్ ఎలిమెంట్ ఆన్ ఆల్ డివైజెస్ అంటే అవుట్పుట్లో కంటెంట్ ప్రింట్ అవ్వకుండా హైడ్ అయిపోద్ది. జస్ట్ ఇట్ లైక్ అంటే ఇది ఎలా యాక్ట్ అవుతుందంటే కామెంట్స్ లాగా వర్క్ అవుతుంది. కామెంట్స్ అనేది అంతే కదా, అవుట్పుట్లో ప్రింట్ అవ్వవు. సేమ్ ఎస్ఆర్ ఓన్లీ క్లాస్ నేమ్ రాయడం వల్ల మనకి కామెంట్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ కలర్స్ ఎస్టర్డే నేర్చుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎస్టర్డే నేర్చుకున్నాం, ఇవన్నీ మీరు మళ్ళీ వెరిఫై చేయండి. నెక్స్ట్ డిస్ప్లే 1 డిస్ప్లే 2 అనేసి ఎస్టర్డే నేర్చుకున్నాం. ఈ ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇవన్నీ ఎస్టర్డే నేర్చుకున్నాం మనం. మళ్ళీ ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ ఒక ఇన్లైన్ ఎలిమెంట్ని బ్లాక్ లెక్ మార్చాలంటే ఓన్లీ క్లాస్ నేమ్ D-బ్లాక్ ఇస్తే బ్లాక్ లెక్ మారిపోద్ది. డిఎస్ఎం ఎండి ఎల్జీ ఎక్సెల్ అనేది ఇది డిఫరెంట్ అనమాట. ఇక్కడ నేర్చుకుంటే ఎస్ఎం ఎండి ఎల్జీ ఎక్సెల్ అనేది డిఫరెంట్, ఇక్కడ రాసిన ఎస్ఎం ఎండి ఈ డిఫరెంట్. ఇవి స్మాల్గా అప్లై అవ్వాలి, ఇది మీడియంగా అప్లై అవ్వాలి అని ఉంటుంది. షాడోలో షాడో ఎస్ఎం, షాడో ఎల్జీ ఇలా ఉన్నాయి, అవి డిఫరెంట్. ఇక్కడ యూజ్ చేసిన డిస్ప్లే ఎస్ఎం, డిస్ప్లే ఎల్జీ ఇలాంటి డిఫరెంట్ అనమాట. ఇవి టుమారో నేర్చుకుంటాం మనం. ఈ టుమారో నేర్చుకుంటాం మనం. జస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది D-బ్లాక్, D-బ్లాక్, డిస్ప్లే బ్లాక్ అనేసి. ఏదైనా సరే ఒక ఇన్లైన్ ఎలిమెంట్ బ్లాక్ లైక్ మార్చాలంటే డి బ్లాక్ ఇస్తే సరిపోద్ది. నెక్స్ట్ అదేవిధంగా డి నన్, డిస్ప్లే నన్ అనమాట. డి స్టార్ నన్ అది తర్వాత నేర్చుకుందాం. స్టార్ వచ్చేదాన్ని తర్వాతే మాట్లాడుకుందాం. ఈ స్టార్ ప్లేస్లో ఇవి వస్తాయి, ఎస్ఎం కానీ, ఎండి కానీ, ఎల్జీ కానీ, ఎక్సెల్ కానీ, ఈ 4 వాల్యూస్ మనకు వస్తాయి ఆ స్టార్ ప్లేస్లో. అవి ఏంటి, ఎస్ఎం అంటే ఏంటి, ఎండి అంటే ఏంటి, ఎల్జీ అంటే ఏంటి, ఎక్సెల్ అంటే ఏంటి అనేసి తర్వాత మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ డి ఇన్లైన్, డిస్ప్లే ఇన్లైన్ అనమాట. డి ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనమాట. డి టేబుల్ ఇవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ డి ఫ్లెక్స్, డిస్ప్లే ఫ్లెక్స్ అనమాట. డి ఇన్లైన్ ఫ్లెక్స్, ఓకే, డి ఫ్లెక్స్, డి ఇన్లైన్ ఫ్లెక్స్. అదే కనుక ఫ్లెక్స్ షేర్ అనేసి, ఫ్లెక్స్ స్టార్ట్ అనేసి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మనకి. ఓకే, ఇవన్నీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ అనమాట. ఈ ఫ్లెక్స్లోకి వెళ్తున్నా చూడండి, ఇక్కడ కింద బాటంలో ఫ్లెక్స్ ఉంది. మనం ఫ్లెక్స్లో మనకు డి ఫ్లెక్స్ అంటే డిస్ప్లే ఫ్లెక్స్ అనమాట. ఇక్కడ అప్పుడు సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది మనకు. అదేవిధంగా మనకు డి ఇన్లైన్ ఫ్లెక్స్ అంటే ఇక్కడ ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఈ కంటెంట్ వరకు మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, బీజీ సెకండరీ అనేది ఏమవుతుందంటే ఈ డి అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఎంటైర్ విడ్త్ వస్తుంది. బట్ ఇక్కడ డి ఇన్లైన్ ఫ్లెక్స్ అనేసి ఇచ్చాము అంటే కంటెంట్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఈ సారీ ఈ వాల్యూ వచ్చేసి మనకు ఓన్లీ ఆ కంటెంట్ వరకు మాత్రమే అప్లై అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్
డి ఇన్లైన్ ఫ్లెక్స్ అనేసి యూస్ చేసినప్పుడు ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది. నెక్స్ట్ హారిజంటల్ డైరెక్షన్ ఇలా డి ఫ్లెక్స్ రో ఇది డిఫాల్ట్ వాల్యూ. ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ డి ఫ్లెక్స్ రో రివర్స్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అనేసి దాని మీనింగ్. ఇది అప్లై అవుతుంది మనకు ఇలా రివర్స్లో వస్తాయి. మనం ఆల్రెడీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ నేర్చుకునేవి ఇవన్నీ. నెక్స్ట్ కాలం ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అనేసి అప్లై ఉంటుంది దీనికి ఇలా 1 by 1. అదేవిధంగా ఫ్లెక్స్ కాలం రివర్స్ అనమాట. కానీ డీ ఫ్లెక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ అదేవిధంగా జస్టిఫై కంటెంట్ స్టార్ట్, జస్టిఫై కంటెంట్ ఎండ్, జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అంటే వీటి మిడిల్లోనే వస్తుంది అనేసి. జస్టిఫై కంటెంట్ అరౌండ్ అనమాట. నేను ఏవైతే చెప్పానో అవన్నీ ఇవే అనమాట. నెక్స్ట్ ఫ్లెక్స్ ఫిల్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తాం. ఫ్లెక్స్ ఫిల్ అనేసి అన్నిటికి ఇచ్చాము అంటే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ గ్రో ఇక్కడ గ్రో 1 ఇలా ఇచ్చాము అంటే ఇదంతా రిమైనింగ్ పార్ట్, ఇదంతా మనకు ఒక పార్ట్ అంటే ఈక్వల్గా డివైడ్ అయితే ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా అనమాట. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ ఫ్లెక్స్ గ్రో అనేసి మనకు అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే చూడండి ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఇక్కడ ఆర్డర్ గురించి చూడండి. ఇక్కడ మనకు ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3 ఇలా రాసుకోవచ్చు డైరెక్ట్గా. డీ ఫ్లెక్స్ అనేది పేరెంట్కి ఇవ్వాలి. ఇవన్నీ ఆర్డర్ మార్చాలంటే మీకు ఆల్రెడీ డిస్ప్లే ఫ్లెక్స్ గురించి సిఎస్ఎస్లో చెప్పాను ఆర్డర్ గురించి. అదే ఆర్డరే ఇక్కడ అనమాట. ఆర్డర్ 3 అంటే ఫస్ట్ వాల్యూ థర్డ్ పొజిషన్కి వెళ్తుంది. ఆర్డర్ 2 అంటే సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది. ఆర్డర్ 1 అంటే ఇది ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తుంది. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఇవన్నీ నేర్చుకోండి. ఓకే, అంతవరకు అయితే మనకు అవసరం లేదు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఐకాన్స్. ఇక్కడ బూస్టాప్లో ఐకాన్స్ అనేది మనకు బూస్టాప్ ఐకాన్స్ లేవు. బూస్టాప్ ఐకాన్స్ ఓన్లీ బూస్టాప్ 3లో వాడేవాళ్ళు అంటున్నారు. అంటే ఈ బూస్టాప్ 4లో ఐకాన్స్ కావాలనుకుంటే ఫాంటాసమ్ ఐకాన్సే యూజ్ చేసుకోండి అనేసి ఇక్కడ మీనింగ్ అనమాట. బూస్టాప్ 4లో బూస్టాప్ సంబంధించిన ఐకాన్స్ అనేది వర్క్ అవ్వు. ఓన్లీ బూస్టాప్ 3లోనే వర్క్ అవుతాయి అనమాట. బూస్టాప్ 4లో బూస్టాప్ ఐకాన్స్ వర్క్ అవ్వు. అందుకోసం ఇక్కడ మీరు ఫాంటాసమ్ ఐకాన్సే యూజ్ చేసుకోండి అనేసి ఈ మీనింగ్ ఉంటుంది మనకి. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ అనదర్ క్లాసెస్ అనమాట. ఇవన్నీ ఒక స్టేజ్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ప్రాజెక్ట్లో ప్రతిదీ యూజ్ చేసేదే. మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని నీట్గా ప్రాక్టీస్ చేసుకోనండి. నేను ఒక ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతాయి అన్నమాట ఎక్కడ యూజ్ చేస్తున్నాం ఏంటి అనేసి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ టేబుల్స్. ఎప్పుడైనా టేబుల్కి స్టైల్స్ ఇవ్వాలి అంటే బార్డర్ అనేసి ఆల్రెడీ సిఎస్ఎస్లో మనం నేర్చుకున్నాం. బార్డర్ అనేసి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి, టెక్స్ట్ లైన్ అనేసి అన్నీ నేర్చుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది. ఇక్కడ ఆ టేబుల్కి మనం ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ తీస్తాను. టేబుల్కి క్లాస్ నేమ్ టేబుల్ ఇవ్వగానే మనకేమైందంటే బార్డర్ అన్నీ బాటంలో అప్లై అవుతుంది. బట్ కార్నర్స్ అన్నీ మనకు అప్లై అవ్వవు. చూడండి, కార్నర్స్ అప్లై అవ్వవు. ఓన్లీ బార్డర్ టాప్ మాత్రం అప్లై అవుతూ ఉంటాయి అన్నిటికీ. ఇప్పుడు ఈ బార్డర్స్ అన్నీ మనకు నీట్గా రావాలి అంటే దీంట్లోనే ఇంకో క్లాస్ నేమ్ ఏంటంటే టేబుల్ బార్డర్డ్ అనమాట. టేబుల్ ఐఫన్ బార్డర్డ్ అనేసి యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే కార్నర్స్ అన్నీ నీట్గా వస్తాయి. చూడండి, మీరు ఇవన్నీ టేబుల్ మీద అప్లై చేయాలి. కానీ టేబుల్లో టీ హెడ్ టీ బాడీ కంపల్సరీ ఉండాలి. టీ హెడ్ టీ బాడీ ఉంటేనే మీకు అప్లై అవుతుంది. లేకపోతే ఇవన్నీ అప్లై అవ్వవు అనమాట. మనకి కరెక్ట్ స్ట్రక్చరే ఉండాలి. మనకు టేబుల్కి సంబంధించిన స్ట్రక్చర్ ఉంటేనే మనకు అప్లై అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా టేబుల్ స్ట్రిప్డ్ అనమాట. టేబుల్ స్ట్రిప్డ్ అంటే లైన్ బై లైన్ వచ్చేసి మనకు గ్రే కలర్ వస్తుంది. టేబుల్ స్ట్రిప్డ్ అంటే లైన్ బై లైన్ గ్రే కలర్ ఉంటుంది అనమాట మనకి. నెక్స్ట్ టేబుల్ బార్డర్డ్. ఇప్పుడు నేర్చుకునేదే కార్నర్స్ అన్నీ మనకు చుట్టూ బార్డర్ లాగా వచ్చేసి ఇవన్నీ ఒకే క్లాస్లో రాయాల్సిందే. టేబుల్ బార్డర్డ్. అదేవిధంగా టేబుల్ స్ట్రిప్డ్ ఇలాగ టేబుల్ బార్డర్ టేబుల్ స్ట్రిప్డ్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా టేబుల్ హోవర్ చేసి చూడండి, ఇలా హోవర్ చేసినప్పుడు గ్రే కలర్ వస్తుంది మనకు. ఇలా గ్రే కలర్ మనకు వస్తుంది అన్నమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా టేబుల్కి టేబుల్ డార్క్ ఇస్తే ఈ కలర్లో వచ్చేస్తుంది. టేబుల్ డార్క్ టేబుల్
టేబుల్ డార్క్ టేబుల్ స్ట్రిప్డ్ ఇట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా డార్క్ కలర్ వస్తుంది, స్ట్రిప్ లైన్స్ కూడా వస్తుంది. టేబుల్ డార్క్ టేబుల్ స్ట్రిప్డ్ ఇలా వస్తుంది మనకి. అదేవిధంగా టేబుల్ హోవర్ కూడా రాయొచ్చు ఇక్కడ. టేబుల్ హోవర్ ఏదైనా సరే క్లాస్ మనం రాసుకోవచ్చు, అన్నీ అప్లై అవుతాయి మనకు. సిరీస్ ఇలా టేబుల్ హోవర్. ఓకే, నెక్స్ట్ బార్డర్ లెస్ అనమాట. టేబుల్ బార్డర్ లెస్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బార్డర్స్ ఏం లేకుండా వస్తాయి. టేబుల్ బార్డర్ లెస్ అనమాట మనకి. నెక్స్ట్ కంటెక్చువల్ కలర్స్ అంటే ప్రతి రోకు సపరేట్ కలర్స్ అనమాట. రోస్టే ఇవ్వాలన్నమాట. టేబుల్ ప్రైమరీ, టేబుల్ సక్సెస్, టేబుల్ డేంజర్, టేబుల్ ఇన్ఫో, టేబుల్ వార్నింగ్, టేబుల్ యాక్టివ్, టేబుల్ సెకండరీ, టేబుల్ లైట్, టేబుల్ డార్క్ ఇవన్నీ మనకు రోస్కి ఇస్తాం. టీ బాడీలో ఉండే ఎవ్రీ రోకి ఇస్తాం. ఓకే, టీ బాడీలో ఉండే ఎవ్రీ రోస్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకు. టీ హెడ్ కలర్స్ అనమాట. అంటే టీ హెడ్కి టేబుల్ హెడ్డింగ్స్కి అంటే టీ హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ హెడ్డింగ్స్కి ఇస్తాం మనకి. సిరీస్ టీ హెడ్ డార్క్, టీ హెడ్ డార్క్ అంటే ఇలా వస్తుంది. అదేవిధంగా టీ హెడ్ లైట్, అప్పుడు మనకి లైట్ కలర్ వస్తుంది. ఇలాగ హెడ్డింగ్స్కే మనం ఇవ్వాలి. ఇలా హెడ్డింగ్స్కి ఇలా కలర్ కావాలంటే హెడ్డింగ్స్కే మనం ఇవ్వాలి. అండ్ అదేవిధంగా టేబుల్ ఎస్ఎం ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే స్మాల్ టేబుల్ లాగా అయిపోద్ది, అంటే ప్యాడింగ్ కొద్దిగా తగ్గిపోద్ది అంతే. నెక్స్ట్ అదేవిధంగా టేబుల్ రెస్పాన్సివ్ అనమాట. ఈ టేబుల్ రెస్పాన్సివ్ అనేది నేను ఆల్రెడీ మీకు ఒక టేబుల్కి ఒక పేరెంట్ ఇచ్చుకొని ఓవర్ఫ్లో ఆటో ఇచ్చాను. సేమ్ ఇది కూడా అంతే అనమాట. టేబుల్ వల్ల మనకి ఏమవుతుందంటే రెస్పాన్సివ్ పోతుంది. ఇప్పుడు చూడండి టేబుల్ రెస్పాన్సివ్ చేశాను. ఇప్పుడు చూడండి స్క్రీన్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే బాడీకి మనకి ఇలా లైన్ వచ్చిందంటే ఇది రెస్పాన్సివ్ టేబుల్ కాదు అని దాని మీనింగ్. రెస్పాన్సివ్ టేబుల్ కాదని దాని మీనింగ్. అందుకోసం మనకు టేబుల్కి ఒక పేరెంట్, టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేబుల్కి వస్తుంది లైన్. అప్పుడు పేజ్ మొత్తం స్లైడ్ చేస్తే అవసరం లేదు, ఓన్లీ టేబుల్ మాత్రం స్లైడ్ చేస్తే చాలు మనకి. ఓకే, క్లియర్ దిస్? ఇది టేబుల్స్ గురించి అనమాట. అన్నిటి గురించి మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. టేబుల్ రెస్పాన్సివ్ ఎస్ఎం, ఈ ఎస్ఎం, ఎండి, ఎల్జీ, ఎక్సెల్ అనేది టుమారో నేర్చుకుంటారు. ఎందుకంటే ఇవి గ్రిడ్ సిస్టమ్. గ్రిడ్ అనేది రెస్పాన్సివ్ ఫీచర్ అనమాట. అది ఇవన్నీ ఎస్ఎం, ఎండి, ఎల్జీ, ఎక్సెల్ అనేది రెస్పాన్సివ్ ఫీచర్స్. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటారు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎస్ఎం అంటే ఏంటి ఇలాంటివి. నెక్స్ట్ ఇమేజెస్ కూడా మనకు రెస్పాన్సివ్ పోతూ ఉంటాయి ఇమేజెస్ వల్ల కూడా. అలా ఇమేజెస్ వల్ల రెస్పాన్సివ్ పోకుండా చేయాలంటే ఎలా అనేసి కాన్సెప్ట్ అనమాట మనకి. ఇప్పుడు మనకు ఇమేజ్కి రౌండెడ్ ఇచ్చాము అంటే రౌండెడ్ మీనింగ్ ఏంటంటే కార్నర్స్ వచ్చేసి రౌండెడ్గా చేస్తాయి అంతే. ఇమేజ్ని సర్కిల్గా చేయాలంటే ఈ రౌండెడ్ సర్కిల్ ఇస్తున్నాం, బట్ హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వాలి. ఇమేజ్ సర్కిల్గా కావాలనుకుంటే రౌండెడ్ సర్కిల్ ఇస్తున్నాం, దాని హైట్ విడ్త్ ఈక్వల్గా ఇవ్వాలి. ఇక్కడ మనకు 304 ఇస్తున్నాం, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా 304. హైట్ విడ్త్ ఈక్వల్గా ఉంటేనే సర్కిల్గా వస్తాయి. నౌ సీ దిస్ సర్కిల్. ఓకే, నెక్స్ట్ ఐఎన్జి థంబ్నెయిల్ అనే క్లాస్ ఇమేజ్కి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ ఒక బార్డర్ లాగా వస్తుంది. ఇమేజెస్కి చూడండి, ఇమేజెస్కి ఒక చుట్టూ బార్డర్ లాగా వస్తుంది, కార్నర్స్ కరువు లాగా వస్తుంది. ఐఎంజి థంబ్నెయిల్ అంటాం దాన్ని, ఐఎంజి థంబ్నెయిల్ ఇలా. నెక్స్ట్ అదేవిధంగా ఇమేజెస్ మనకు రైట్కి లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటే సేమ్ ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అంటే లెఫ్ట్కి రైట్కి వెళ్ళిపోతాయి. బట్ మన దీనికంటే మార్జిన్ ఆటో అనేసి, మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే రైట్కి వెళ్తుంది, మార్జిన్ రైట్ ఆటో అంటే లెఫ్ట్కి వెళ్తుంది. బట్ అవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఇమేజ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేయాలంటే డి బ్లాక్ ఇస్తే మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా అయిపోతుంది అనమాట. సో అవన్నీ మనకు కంపల్సరీ నేర్చుకోవాల్సింది అనమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ని సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలంటే డి బ్లాక్ ఇవ్వాలి, ఎంఎక్స్ ఆటో ఇవ్వాలి. ఎందుకంటే ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్కి సెంటర్లోకి మూవ్ చేయలేము. అందుకోసం మనకు ఫస్ట్ ఇన్లైన్ ఎలిమెంట్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేయాలి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేయాలంటే డి బ్లాక్. నెక్స్ట్ సెంటర్లోకి మూవ్ చేయాలంటే మార్జిన్ ఆటో ఇవ్వాలి. ఇట్స్ ఎంఎక్స్ ఆటో ఇచ్చామంటే
మార్జిన్ రైట్ ఆటో మార్జిన్ లెఫ్ట్ ఆటో అప్లై అవుతుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ రెస్పాన్సివ్ ఇమేజెస్ అంట. రెస్పాన్సివ్ ఇమేజెస్ అంటే ఏంటంటే ఇమేజ్కి మనం హైట్ విడ్త్ ఇస్తాం, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఏ స్క్రీన్లో చూసినా ఇదే హైట్ విడ్త్ ఉంటుంది, ఏ స్క్రీన్లో చూసినా ఇదే హైట్ విడ్త్ ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే రెస్పాన్సివ్ పోతుంది, ఇమేజ్ వల్ల రెస్పాన్సివ్ పోతుంది. చూడండి, స్క్రీన్ తగ్గించడం వల్ల ఇమేజ్ వల్ల రెస్పాన్సివ్ పోతుంది. ఇలా స్లైడ్ రాకూడదు, కిందకల్లా బాటంలో రాకూడదు. అందుకోసం ఇలా ఇమేజ్ ఎప్పుడైనా సరే యూస్ చేసినప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీరు ఐఎంజీ ఫ్లూయిడ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చేయండి. ఇమేజెస్ వల్ల మన వెబ్సైట్ రెస్పాన్సివ్గా కనిపించాలి అంటే మీరు రాయాల్సిందల్లా ఐఎంజీ ఫ్లూయిడ్ అనే క్లాస్ ఇవ్వాలి. ఐఎంజీ ఫ్లూయిడ్ ఇస్తే చూడండి, ఇప్పుడు స్క్రీన్తో పాటు మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. చూడండి, ఎంత స్మాల్ స్క్రీన్కి వెళ్ళినా చూడండి, ఎంత స్మాల్ స్క్రీన్ అయినా స్మాల్ కనిపిస్తుంటుంది. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ జంబోట్రన్. జస్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ జంబోట్రన్ వాడింటాం అంతే. జంబోట్రన్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా కనిపించేస్తుంది. చుట్టూ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా గ్రే కలర్ వస్తుంది, అండ్ ఇలా కొద్ది బిగ్గరగా వస్తుంది, కొద్ది స్పేసింగ్ వస్తుంది. ఇట్లా జంబోట్రన్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేయడం వల్ల అంతే. ఫుల్ విడ్త్ జంబోట్రన్ అంటే కంటైనర్ లోపల వాడతాం, జంబోట్రన్ అవుట్ సైడ్లో వాడతాం అంతే. జంబోట్రన్ ఫ్లూయిడ్. అసలు ఫ్లూయిడ్ రాసిన రాయకపోయినా మనకేం ప్రాబ్లం ఏం లేదు. జంబోట్రన్ రాస్తేనే మనకి ఇలాగా ఫుల్ విడ్త్ లాగా వచ్చేసి మనకి ఇలా కలర్ వస్తుంది. మనకి ఇలా ఇట్స్ ఏ జంబోట్రన్. ఓకే, ఇప్పుడు ఈ కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ రాసుకోవచ్చు, కావాలంటే బీజీ డేంజర్ చూడండి. అదే టెక్స్ట్ కలర్ వైట్ కావాలనుకుంటే టెక్స్ట్ వైట్, ఇలా మనకు ఏదైనా సరే మనకు యాడ్ చేసుకోవచ్చు. అదే షాడో కావాలనుకుంటే షాడో ఎల్జీ చూడండి, షాడో కూడా అప్లై అయింది. అదేవిధంగా మార్జిన్ అప్లై చేయాలనుకుంటున్నాం, M-5 మార్జిన్ 48 పిక్సెల్ చూడండి. అదే కార్నర్స్ కర్వ్ కావాలనుకుంటున్నాం, కార్నర్స్ కర్వ్ కావాలనుకుంటే rounded-LG, అంటే ఎక్కువగా కావాలని రౌండెడ్ ఎల్జీ ఇస్ కార్నర్స్. అదే కనుక బార్డర్ కావాలనుకుంటున్నాం, బార్డర్, అదేవిధంగా బార్డర్ వార్నింగ్ మీకు కనిపించదు, జస్ట్ లైట్ బార్డర్ అప్లై చేయండి, వార్నింగ్ బార్డర్ అప్లై చేయండి. ఇలా మీరు ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒక క్లాస్లో మల్టిపుల్ క్లాసెస్ రాసుకోవచ్చు, బట్ స్పేసింగ్ ఇస్తూ రాసుకోవాలి. ఇవన్నీ మీరు ప్రాజెక్ట్ మీద అప్లై చేస్తున్నది మీకు ఈజీ అయిపోద్ది మనకి. ఓకే, నెక్స్ట్ బటన్స్లో మనకు నార్మల్ బటన్ని బూస్ట్రా బటన్గా కన్వర్ట్ చేయాలంటే BTN అనే క్లాస్ వాడాలి. BTN అనే క్లాస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ బార్డర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏం లేకుండా ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఈ బటన్కి కలర్స్ అప్లై చేయాలంటే BTN, ఇక్కడ BTN ప్రైమరీ కలర్స్ అప్లై చేయాలంటే ఇవే BTN ప్రైమరీ, BTN సెకండరీ, BTN సక్సెస్, BTN ఇన్ఫో, BTN వార్నింగ్, BTN డేంజర్, BTN డార్క్, BTN లైట్, BTN లింక్, ఇలా అనమాట. ఇవన్నీ అప్లై చేయడం వల్ల ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే, మీరు హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయాలి. నేను నాలాగా మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు ఎప్పుడు నేర్చుకోలేరు. ప్రతిదీ హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయండి. మీరు ఈ క్లాసెస్ అన్నీ బై హ్యాడ్ చేస్తారో అది మీ చాయిస్. ఒక్కటి నేర్చుకుంటే రిమైనింగ్ అన్నీ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్ కానీ బటన్కి కానీ ఇన్పుట్ ఎలిమెంట్ కానీ ఈ BTN ఇచ్చాము అంటే అవి కూడా బటన్లా కన్వర్ట్ అయిపోతాయి. BTN ఇన్ఫో, BTN ఇన్ఫోనే కాదు, ప్రైమరీ, డేంజర్, వార్నింగ్, సెకండరీ, లైట్, డార్క్ ఏదైనా మీరు క్లాస్ నేమ్స్ ఇవ్వచ్చు. వీటిలో ఉండే క్లాస్ నేమ్స్ ఏది ఇచ్చినా ఆ కలర్స్ లాగా మారిపోతాయి మనకు. నెక్స్ట్ అదేవిధంగా BTN అవుట్లైన్ ప్రైమరీ, BTN అవుట్లైన్ డేంజర్, BTN అవుట్లైన్ డేంజర్, అవుట్లైన్ ఇన్ఫో, అవుట్లైన్ సక్సెస్, అవుట్లైన్ వార్నింగ్, ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే చుట్టూ బార్డర్ అనేది వస్తుంది ఆ కలర్స్. బట్ ఎప్పుడైతే హోవర్ చేస్తాం ఆ కలర్ ఫిల్ అవుతుంది చూడండి. ఇలాంటి బటన్స్ యూజ్ చేయడం వల్ల ఇదే అడ్వాంటేజ్ అనమాట సిరీస్. BTN అవుట్లైన్ ప్రైమరీ అంటే అవుట్లైన్ ప్రైమరీగా ఉంటుంది, బట్ ఎప్పుడైతే హోవర్ చేస్తామో ఆ కలర్ ఫిల్ అవుతుంది. సెకండరీ, సక్సెస్, ఇన్ఫో, వార్నింగ్, డేంజర్, డార్క్, లైట్. ఇవి కాకుండా మన ఓన్ కలర్స్ కావాలంటే మనం జనరల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవాలి.
మన ఓన్ కలర్స్ కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ సైజెస్. ఇప్పుడు మనం అప్లై చేసిన బటన్స్ అన్నీ మీడియం బటన్స్ అనమాట. ఆ బటన్ స్మాల్గా చేసుకోవాలంటే లార్జ్గా చేసుకోవాలంటే బీటీఎన్ ఎల్జీ అప్లై చేస్తే బిగ్గర్గా ఉంటుంది, అండ్ ఏం అప్లై చేయకపోతే మీడియంగా ఉంటుంది. నెక్స్ట్ బీటీఎన్ ఎస్ఎం స్మాల్ అనమాట. బీటీఎన్ ఎస్ఎం అంటే స్మాల్గా ఉంటుంది కంపేర్ ఇది డిఫాల్ట్ బటన్. ఇవన్నీ అనమాట లార్జ్ స్మాల్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఒక బటన్ ఫుల్ విడ్త్ కావాలనుకుంటే బీటీఎన్ బ్లాక్ ఇచ్చేయండి. బీటీఎన్ బ్లాక్ ఇస్తే ఫుల్ విడ్త్ వస్తుంది. నెక్స్ట్ యాక్టివ్ డిజేబుల్డ్ అనమాట. బటన్కి మనం యాక్టివ్ అనే క్లాస్ ఇస్తే ఇలా యాక్టివ్లో ఉంటుంది. డిజేబుల్డ్ అనేసి అట్రిబ్యూట్ ఇచ్చినా, డిజేబుల్డ్ అనే క్లాస్ ఇచ్చినా ఇలాగే ఉంటుంది. డిజేబుల్డ్ అట్రిబ్యూట్ ఇవ్వచ్చు, డిజేబుల్డ్ ఇలా ఇవ్వచ్చు, బట్ క్లాస్ నేమే. డిజేబుల్డ్ అనే క్లాస్ నేమ్ ఇస్తే ఇలా ఉంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఒక బటన్ తీసుకుంటాం. బటన్ లోపల స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అంటున్నాం, స్మాల్ అనమాట. ఎస్ఎం మీన్స్ స్మాల్. స్పిన్నర్ ఎస్ఎం అంటే ఇలాగ బార్డర్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ క్లాస్ నేమ్ రాయడం వల్ల ఇలా తిరుగుతుంది. అదేవిధంగా ఒక బటన్ లోపల మనకు స్పిన్నర్ బార్డర్ ఇచ్చాను, అదేవిధంగా లోడింగ్ అని టెక్స్ట్ ఇచ్చాను, ఇలా ఉంటుంది. అదేవిధంగా డిజేబుల్డ్ ఇచ్చాను, ఇట్లా స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం ఇచ్చాను, ఇలా లోడింగ్ ఇచ్చాను. నెక్స్ట్ స్పిన్నర్ గ్రో అంటే మనకి ఇలా ఉంటుంది, లోడింగ్ లాగా. స్పిన్నర్ గ్రో అనమాట, దీన్ని స్పిన్నర్ గ్రో, ఇలా గ్రో. ఇవన్నమాట బటన్స్ గురించి. అదేవిధంగా బటన్ గ్రూప్స్. ఇలా బటన్స్ అనేది మనకు కంబైన్ అవ్వు, స్పేసింగ్ వస్తూ ఉంటుంది అన్నిటి మధ్య. అదేవిధంగా ఆ మధ్యలో స్పేసింగ్ కాకూడదు అనుకుంటే బీటీఎన్ గ్రూప్ అనేసి ఒక గ్రూప్కి ఇచ్చేయాలి అంతే. గ్రూప్ అంటే మల్టిపుల్ బటన్స్కి ఒక గ్రూప్గా బీటీఎన్ గ్రూప్ ఇస్తాం. బీటీఎన్ గ్రూప్ ఎల్జీ అంటే ఇంత బిగ్గరగా వస్తాయి. బీటీఎన్ గ్రూప్ ఎల్జీ అంటే బిగ్గరగా వస్తాయి అన్ని. బీటీఎన్ అనేది మనకు బీటీఎన్ గ్రూప్ అనేది డిఫాల్ట్ సైజ్ అనమాట అది. అదే బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం అనేది స్మాల్ వస్తుంది. స్మాల్ ఎస్ఎం అనేసి బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం, బీటీఎన్ గ్రూప్ ఎల్జీ ఇస్తే ఇలా బిగ్గర్ స్మాల్ వస్తుంది. ఇది డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ వర్టికల్ బటన్. ఇక్కడ బీటీఎన్ గ్రూప్ వర్టికల్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల ఇట్లా 1/1 వస్తాయి. ఇవి బటన్స్ గురించి. ఇవన్నీ మనం నెక్స్ట్ గ్రూప్ డ్రాప్ డౌన్స్ ఇవన్నీ తర్వాత నేర్చుకోవచ్చు మనం, ఇప్పుడు వద్దు. ఓకే, నెక్స్ట్ 2 బటన్ గ్రూప్స్ ఇచ్చామంటే డిఫాల్ట్గా సైడ్ బై సైడ్ వస్తాయి. సిరీస్ బటన్ గ్రూప్స్ ఆర్ ఇన్లైన్ బై డిఫాల్ట్ which makes them appear side by side when you have the multiple groups. నెక్స్ట్ బ్యాడ్జెస్. ఇలా ఒక హెడ్డింగ్ పక్కన బ్యాడ్జ్ అనే క్లాస్ యూజ్ చేయడం వల్ల బ్యాడ్జ్ సెకండరీ, ఇక్కడ ఏదైనా కలర్ వాడుకోవచ్చు. బ్యాడ్జ్ సెకండరీ, బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ ఇన్ఫో, బ్యాడ్జ్ వార్నింగ్ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక H1 లోపల బ్యాడ్జ్ అనే క్లాస్ ఇచ్చాము అంటే H1 ఎంత సైజ్ అయితే ఉంటుందో ఈ బ్యాడ్జ్ కూడా అదే సైజ్ ఉంటుంది. అదేవిధంగా H2 వేస్తే H2 ఎంత సైజ్ అయితే ఉంటుందో ఆ బ్యాడ్జ్ కూడా అదే సైజు. అలా సైజు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ టెక్స్ట్ ఎంత అయితే ఉంటుందో అంతే సైజులో మనకు బ్యాడ్జ్ కూడా వస్తుంది. ఎప్పుడు హెడ్డింగ్స్ లోపల బ్యాడ్జెస్ని యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ అదేవిధంగా కంటెక్చువల్ బ్యాడ్జెస్. అంటే కంటెక్చువల్ బ్యాడ్జెస్ అంటే కలర్స్ అనమాట. బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ సెకండరీ, బ్యాడ్జ్ సక్సెస్, బ్యాడ్జ్ డేంజర్, బ్యాడ్జ్ ఇన్ఫో, బ్యాడ్జ్ వార్నింగ్, బ్యాడ్జ్ లైట్, బ్యాడ్జ్ డార్క్, ఇలా అనమాట. అదేవిధంగా బ్యాడ్జ్ పిల్, బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ పిల్ అంటే కార్నర్స్ కూడా కరువుగా ఉంటాయి మనకు. ఆ బ్యాడ్జ్కి కరువుగా ఉంటుంది మనకు. ఇట్స్ ఏ బ్యాడ్జ్ పిల్ అనమాట మనకి. అదేవిధంగా బ్యాడ్జ్ ఇన్సైడ్లో ఏదైనా సరే నెంబర్ ఇస్తే సిరీస్, ఒక బటన్ లోపల ఏదైనా సరే బ్యాడ్జ్ లైట్ ఇస్తున్నా, ఇలా 4 ఇచ్చాం సిరీస్. ఇలాంటి కేసులో మనం యూజ్ చేస్తామంట మనం. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్. ఈ ప్రోగ్రెస్ బార్లో మనకు జనరల్గా ఏమవుతుందంటే ఇది ఒక ప్రోగ్రెస్ అనమాట. మొత్తం అంతా ఇదంతా ప్రోగ్రెస్. దీంట్లో ఎంత వాల్యూ మనం ఇవ్వాలనేసి ఇట్స్ ఏ ప్రోగ్రెస్ బార్ అనమాట. ప్రోగ్రెస్ బార్. ఈ స్టైల్లో పర్సంటేజ్ ఇవ్వాలి, విడ్త్ అనేది ఎంత విడ్త్ మనకు అప్లై అవ్వాలనేసి. విడ్త్ 70% అంటే 70% వరకు మాత్రమే బ్లూ కలర్ వస్తుంది. డిఫాల్ట్గా ప్రోగ్రెస్ బార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది. ఆ కలర్ మార్చుకోవాలంటే ప్రోగ్రెస్ బార్ ప్రైమరీ అట్లా రాదు, బీజీ అని సప్లై చేసుకోవాలి. బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్ ఎప్పుడు ప్రోగ్రెస్ బార్కే మీరు ఇవ్వాలి. బీజీ వైట్, బీజీ సెకండరీ, బీజీ లైట్, బీజీ డార్క్ ఇలాగా. ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ బార్ సైజ్ ఎంత ఉండాలనో స్టైల్లో ఇవ్వాలి మనం. అప్పుడు ఈ ప్రోగ్రెస్ బార్ వాల్యూ వచ్చేసి అంతవరకు మనకు అప్లై అవుతుంది.
వైట్ అంటే వైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు వీటి మీద ఏదైనా పర్సంటేజ్ ఎంత ఉందనేసి లేబుల్ లాగా చూపించాలనుకున్నా. ఆ లేబుల్ చూపించాలనుకుంటే సారీ ఇక్కడ మనకు లేబుల్ ఇవ్వలేదు, ఇక్కడ చూపిస్తాను. ఈ మిడిల్లో టెక్స్ట్ ఇచ్చేసామంటే అంటే ఈ ప్రోగ్రెస్ బార్లో ఈ డివ్స్ మిడిల్లో మనకి ఎంతైతే మనం అప్లై చేస్తాం విత్ 30% అప్లై చేస్తున్నాం, 30% ఇట్లా అప్లై చేస్తే మనకి ఏమైందంటే ఆ లేబుల్ అనేది ఇట్లా కనిపిస్తుంది. ఏదైతే మనం ఎంతైతే మనం వాల్యూ ఇస్తున్నాం 50% అనేది డివ్ మధ్యలో ఇచ్చేయండి, అప్పుడు 50% కనిపిస్తుంది ఇట్లాగా. ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అనమాట. స్ట్రిప్డ్ అంటే ఇలా స్ట్రిప్ లైన్స్ వస్తాయి, ఇట్లా లైన్స్ వస్తాయి మనకు. బట్ ఇవి మూవింగ్ అవ్వట్లేదు, మనకు జస్ట్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఇవి మూవింగ్ అవ్వాలనుకుంటున్నా. ఈ మూవింగ్ అవ్వాలంటే ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనే క్లాస్ ఇస్తే ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనే క్లాస్ ఇస్తే ఏమైతుందంటే ఇలా మూవింగ్ అవుతూ ఉంటాయి. ఇవి యానిమేటెడ్ ప్రోగ్రెస్ బార్ అనమాట. అదే ప్రోగ్రెస్ బార్ని మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్గా చేయొచ్చు. అంటే ఒక ప్రోగ్రెస్లో మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్స్ తీసుకుంటాం. ఆ మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్స్లో టోటల్ విడ్త్ అనేది మనకు 100% కంటే ఎక్కువ ఉండకూడదు. ఫస్ట్ ప్రోగ్రెస్ బార్ బీజీ సక్సెస్కి విడ్త్ 40% ఇచ్చాం, ప్రోగ్రెస్ బార్ బీజీ వార్నింగ్కి విడ్త్ 10% ఇచ్చాం, ప్రోగ్రెస్ బార్ బీజీ డేంజర్కి విడ్త్ 20% ఇచ్చాము. సో ఇలా మనకి ఈ వాల్యూస్లో మనకు టోటల్ విడ్త్ వచ్చేసి 100% కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఇలా ఎన్నైనా మీరు ప్రోగ్రెస్ బార్స్ వాడచ్చు. అండ్ స్పిన్నర్స్ ఇందాక మనం రాసింది స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం ఇలాగా. స్పిన్నర్ బార్డర్లో కలర్స్ కూడా ఇవ్వచ్చు. ఈ స్పిన్నర్ బార్డర్ కలర్ ఇవ్వాలంటే టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ డార్క్, టెక్స్ట్ లైట్ ఇలా. నెక్స్ట్ అదేవిధంగా గ్రో వాల్యూస్ కూడా మనకి కలర్స్ ఇవ్వాలంటే ఇలాగే. మనకు సైజెస్ ఓన్లీ ఎస్ఎంఏ ఉంది, ఎల్జీ లేదు. స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, స్పిన్నర్ గ్రో ఎస్ఎం అనమాట, ఇలాగే ఉన్నాయి. అండ్ బటన్ లోపల వచ్చేది మరి అంతే. నెక్స్ట్ పేజినేషన్. ఈ పేజినేషన్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ స్ట్రక్చర్ ఎలాగుందో అలాగే ఇస్తే ఇలా వచ్చేస్తుంది మనకు. బట్ ఇవి స్టాటిక్గా డిస్ప్లే చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి. డైనమిక్గా యూజ్ చేయాలంటే ఏదో ఒక బ్యాక్ అండ్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలన్నమాట. జావా స్క్రిప్ట్ కానీ పిహెచ్పి కానీ ఇవన్నీ మనకు వచ్చింటే అవి చేయొచ్చు అనమాట, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఈ బూస్ట్రాప్తో వాటితో మనం ఏం చేయలేము, జస్ట్ స్ట్రక్చర్ని మనం ప్రింట్ చేసుకుంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనం ప్రింట్ చేయాలంటే యువెల్ లోపల ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్ ఇలాగే ఇవ్వాలి. యువెల్కి పేజినేషన్ ఇవ్వాలి, ఎల్ఐకి పేజ్ ఐటమ్ ఇవ్వాలి, యాంకర్ ట్యాగ్కి పేజ్ లింక్ ఇవ్వాలి. ఇవన్నీ క్లాసెస్ ఉంటేనే ఇంత నీట్గా వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఇక్కడ మీ చాయిస్ అనమాట, ఎన్ని పేజ్ కావాలంటే అన్ని పేజ్ మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ యాక్టివ్ అనే క్లాస్ రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే మనం యాక్టివ్ రాస్తామో దానికి యాక్టివ్ వస్తుంది. డిజేబుల్డ్ ఎక్కడైతే మనకు వద్దు అనేసి అనుకుంటే డిజేబుల్డ్ ఇస్తే డిజేబుల్ ఇలా వస్తుంది. అదేవిధంగా పేజినేషన్ సైజ్, పేజినేషన్ ఎల్జీ, పేజినేషన్ ఎస్ఎం. అదేవిధంగా అలైన్మెంట్ మనకు పేజినేషన్ డిఫాల్ట్గా లెఫ్ట్లో ఉంటుంది. అదేవిధంగా జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే సెంటర్లోకి వస్తుంది, జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే రైట్ సైడ్లోకి వెళ్ళిపోతుంది ఇలా అనమాట. అదేవిధంగా బ్రెడ్ కమ్స్ అనేది ఏ పేజ్లో ఉన్నాం మనం, ఫొటోస్లో, సమ్మర్లో, ఇటలీలో ఇలాగా ఏ పేజ్లో ఉన్నామనేసి మనం అలా రాస్తాం. ఏ పేజ్లో అయితే ఉంటామో ఆ పేజ్కి మనం యాక్టివ్ అనే క్లాస్ ఇవ్వాలి. రిమైనింగ్ మనకి బ్రెడ్ కమ్ ఐటమ్, యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్లో మనకి ఇప్పుడు ఫొటోస్ని క్లిక్ చేస్తే ఫొటోస్ పేజ్కి వెళ్ళాలంటే ఆ ఫొటోస్ పేజ్ యొక్క లింక్ ఇక్కడ ఇస్తాం. photos.html, summer.html, itd.html. ఇప్పుడు ఈజీగా మనం ఏ పేజ్కైనా మనం నావిగేట్ అయిపోవచ్చు. ఓకే, ఇలా అనమాట. నెక్స్ట్ లిస్ట్ గ్రూప్స్ అనమాట. లిస్ట్ గ్రూప్స్ ఏం లేదు, ఇక్కడ ఉండే క్లాస్ నేమ్స్ అన్ని ప్రిపేర్ అవ్వడం అంతే. లిస్ట్ గ్రూప్ ఐటమ్. అదేవిధంగా ఏదైనా సరే యాక్టివ్ అనేసి ఇచ్చామంటే ఇట్లా బ్లూ కలర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా లిస్ట్ గ్రూప్ విత్ ద లింక్డ్ ఐటమ్స్. లిస్ట్ గ్రూప్లో మనకి యాంకర్ ట్యాగ్స్ ఇచ్చాం. దీనికోసం మనకు లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్, అంతే. డిజేబుల్డ్ ఇస్తే డిజేబుల్డ్ అయిపోతుంది మనకు లిస్ట్ గ్రూప్స్. అండ్ ఫ్లష్ రిమూవ్ అనమాట, బార్డర్స్ రిమూవ్ చేసుకోవాలంటే ఇలాగ లిస్ట్ గ్రూప్ ఫ్లష్ అనేసి ఇచ్చామంటే చుట్టూ ఉండే బార్డర్ రిమూవ్ అయిపోద్ది మనకి. బట్ ఈ బాటంలో ఉండే బార్డర్స్ అలాగే ఉంటాయి, చుట్టూ ఉండే బార్డర్స్ రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ హారిజంటల్ లిస్ట్ గ్రూప్ హారిజంటల్. ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకి కంటెక్చువల్ కలర్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఒకసారి మీరు కానీ తెలిసి పెట్టుకోండి అంతే. ఇక్కడ లిస్ట్ గ్రూప్ ఈ ఎల్ఐ ఇన్బాక్స్ దీనిలో వాల్యూస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేది లిస్ట్ గ్రూప్ ఐటమ్ డీఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్, అంటే ఈ ఇన్బాక్స్కి
ఈ 12కి రెండింటి మధ్యలోనే స్పేసింగ్ వస్తుంది. ఈ జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అనమాట. ఇలా ఈ మిడిల్ వస్తాయి. మళ్ళీ అలైన్ ఐటమ్ సెంటర్ అంటే వర్టికల్గా సెంటర్లోకి వస్తాయి అనేసి దాని మీద అంతే. ఇలా అనమాట ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ఒకసారి అయితే చూడండి. ఓకే, ఇవి చాలండి. ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. టుమారో వచ్చేసి మనకు గ్రిడ్ బేసిక్స్ గురించి చెప్పుకున్న తర్వాత కార్డ్స్ గురించి, డ్రాప్ డౌన్స్ గురించి, ఫామ్స్ గురించి, మీడియా ఆబ్జెక్ట్స్ గురించి ఇవన్నీ చెప్పుకుంటే ఒక డిజైనింగ్ వర్క్ మనకు అయిపోద్ది. డిజైనింగ్ పార్ట్ వరకు అయిపోద్ది అనమాట ఇవన్నీ. నెక్స్ట్ మనకి అలర్ట్స్ అనేసి, నెక్స్ట్ నావ్ బార్స్ అనేసి, నావ్స్ అనేసి, కరోజల్ అనేసి, మోడల్స్ అనేసి ఇవి ఉంటాయి. ఇవి తర్వాత చెప్పుకోవచ్చు. అంటే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారోకి మనకు బూస్ట్ ఆఫ్ 4 అయిపోద్ది. ఈ బూస్ట్ ఆఫ్ 4 అవ్వగానే మనం సిఎస్ఎస్లో ఏ ప్రాజెక్ట్ అయితే చేశామో ఆ ప్రాజెక్ట్ని బూస్ట్ ఆఫ్ 4లో ఎలా కన్వర్ట్ చేయగలం, ఎంత ఈజీగా చేయగలం, ఎంత ఫాస్ట్గా చేయగలం అనేసి తర్వాత చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, బూస్ట్ ఆఫ్ 4 నేను చేస్తాను, బూస్ట్ ఆఫ్ 5లో అంటే బూస్ట్ ఆఫ్ 4లో ఒక ప్రాజెక్ట్ నేను చేస్తాను, బూస్ట్ ఆఫ్ 4లో ఇంకొక ప్రాజెక్ట్ మీరు చేయాలి. ఓకే, నేను తీసుకున్న ప్రాజెక్ట్నే నేను ఏదైతే క్లినిక్ ప్రాజెక్ట్నే బూస్ట్ ఆఫ్ 4లో చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ఏదైతే బూస్ట్ ఆఫ్ సిఎస్ఎస్లో ప్రాజెక్ట్ చేశారో మీరు చేయమని చెప్పాను. మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేశారో ఆ ప్రాజెక్ట్ని బూస్ట్ ఆఫ్లోకి కన్వర్ట్ చేసుకొని నాకు సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఈ వీక్లో బూస్ట్ ఆఫ్ 4 అండ్ బూస్ట్ ఆఫ్ 5 కూడా ఫినిష్ అయిపోద్ది. బూస్ట్ ఆఫ్ 4 అయిపోగానే బూస్ట్ ఆఫ్ 5 జస్ట్ ఓన్లీ 20 minutes క్లాస్ అంతే. ఓకే, అందుకోసం బూస్ట్ ఆఫ్ 4 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. బూస్ట్ ఆఫ్ 4 ప్రిపేర్ అయితే బూస్ట్ ఆఫ్ 5 చాలా ఈజీ. బూస్ట్ ఆఫ్ 4 రాకపోతే బూస్ట్ ఆఫ్ 5 రాదు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.